అనుకుంటున్నాము. సో ఐ విల్ వాంట్ టు రిక్వెస్ట్ టు టేస్ట్ అ లిటిల్ బిట్ ఫ్రమ్ ఈచ్ అండ్ షేర్ యువర్ థాట్స్ మీ ఫేవరెట్ ఫుడ్ గురించి. బట్ జస్ట్ ఏం లేదు, ఎన్ని ఒక 20-25 ఐటమ్స్ ఉంటాయి అంతే. రేపు షో క్యాన్సిల్ చేద్దాం అన్నారా? రేపు షో క్యాన్సిల్. ఇన్ని ఐటమ్స్ తింటే ఈ రోజు పడుకుంటే 3 days తర్వాత నిద్ర లేస్తారు. నెక్స్ట్ డే అందుకే మీకు మేము ఈ ప్లేట్లో ఈ బౌల్లో పెట్టేంత ఫుడ్ ఇస్తామండి. మా టీం అన్నారు ఇంకా పెద్ద ప్లేట్ పెద్దాము, మండి పెద్దామన్నారు. నేనే మీకు కన్విన్స్ చేశాను, వాళ్ళు వద్దు మండి ఈ రోజు కన్విన్స్ చేస్తారా? మాకు నిజంగానే ఉన్న ఐటమ్స్ ఇందులో. యా ప్రాప్స్ కాదు. ఓ మై గాడ్. For those of you who can't really see what's in there, we have pulao nunchi, carrot. ఇవన్నీ వేరే వేరే షెఫ్స్ చేశారు. ఇవన్నీ వేరే వేరే షెఫ్. We have our head chef here. What do you want me to do? శ్రవంతి, ఇందులో ఏది బాగుందో చెప్పాలా ఏంటి? అన్ని కొంచెం కొంచెం టేక్ చేయండి, చేసి మీకు నచ్చింది దెన్ వి విల్ విడిగా షో అయ్యాక వి విల్ గివ్ ఇట్ యూ. బట్ మీకు టాప్ 5 మీరు నాకు సెలెక్ట్ చేసి పెట్టాలి. హ్యాష్‌ట్యాగ్ అనుకుంటా కంటి చూపుతో చెప్తాను. కంటి చూపుతో, వాసన కూడా కాదు, జస్ట్ కంటి చూపుతో. నచ్చిందో లేదో కంటి చూపుతో చెప్తాను. ఓకే హౌ అబౌట్ దట్? వి విల్ పిక్ ద టాప్ 5 అండ్ మీరు ఆ టాప్ 5 టేస్ట్ చేయొచ్చు. ఓ మై గాడ్, టఫ్ చాయిస్ ఏనా? ఇవన్నీ నాకు కనబడుతున్నాయి, వాళ్ళకి ఎలా కనబడట్లేదుగా? వాళ్ళకి అది అక్కడ ఉన్నాయి కదండి, అక్కడ వాళ్ళు కనిపించడం కాదు, టేస్ట్ కూడా చేస్తారు. కాదు, నేను పాయింట్ అవుట్ చేస్తే శ్రవంతి నేను చూపిస్తే దాని ఆ పేరు నాకు తెలీదు. సో యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ దట్. ఇందాక సింగర్స్ని ఆర్కెస్ట్రాని ఇంట్రడ్యూస్ చేశారు కదా, సిమిలర్లీ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ దీస్ థింగ్స్ టు మీ. హిర్వాణి గారు నాకు నిజంగా ఇంట్రడ్యూస్ చేయాలని ఉంది. సో మా మమ్మీ ఇప్పుడు తిడుతుంది ఈ తీసుకొని సిట్టింగ్ అయితే ఎందుకు ఈ వంట నేర్చుకోవాలి తెలవాలి. అవి నీకే తెలియదు వాటి పేర్లు. వాటి పేర్లు తెలుసు నాకు, బట్ స్పెషాలిటీ ఏం వేశారు ఎలా వండారు అక్కర్లేదు, జస్ట్ నేమ్ చెప్తాను సార్. ఓకే నేను చెప్తాను. అండ్ మన షెఫ్ హెల్ప్ చేస్తారా? ఓకే, ఎందుకంటే మీ వంట నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు అందుకే. సో వీ హ్యావ్ స్టార్టింగ్ వైట్ రైస్, కరెక్ట్? థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది శ్రవంతి, ఇది ఏంటి? ఇదా వైట్ రైస్ అండి. ఇది కాదా? అయ్యో, ఇది నీ హృదయం, అంటే నీ హృదయం అంత తెల్లగా ఉంది. ఇదేంటిది? అదే సరే, నీ హృదయం వద్దు, బాగుందని చెప్తాను, నాకు వద్దు. ఇదేంటి? కూర్చో మండి రైస్. మండి రైస్ ఏంటి? మండి అంటే పాత్రనా? సో మనకి మండి బిర్యానీ అంటే ఇంత పెద్ద ప్లేట్. నార్త్ ఇండియన్ డిషా, సౌత్ ఇండియన్ డిషా? ఆఫ్ఘనీ డిష్. ఎస్, మండి రైస్. వీళ్ళకి హ్యాష్‌ట్యాగ్ ఇండియాలో మన జైల్ మండి అని ఉంటుంది. సో ఒక జైల్ సెటప్లో యూ కెన్ సెండ్ పీపుల్ ఇన్ ఇంత పెద్ద ప్లేట్లో వాళ్ళు మండి ఇస్తారు. అది ఫినిష్ అయ్యేంత వరకు బయట. ఇది హృదయం తెల్లగా ఉంది కానీ మీ మైండ్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో ఇది కన్ఫ్యూజన్గా ఉంది. ఇదేంటి? ఇప్పుడు దాకా మేనేజ్ చేస్తా, వంట విషయం వచ్చినప్పుడు కొనుక్కుతున్నా. అది హ్యాష్‌ట్యాగ్ స్పెషల్ మండి రైస్. ఇది దీని కజిన్. ఓకే, దాని కజిన్. వీళ్ళిద్దరూ సిస్టర్స్ లాగా. ఇది అది నాకు తెలుసు. వస్తుంది. ఏంటిది? కజ్జికాయ కదా? కజ్జికాయ కదే. అంటే ఈ కాయ చెట్టు కాయ లేదు కాబట్టి ఇది నాకు వద్దు. ఓకే, హ్యాండ్మేడ్ కాయ అది. నాకు తెలిసింది. It is you can either say biryani rice or jeera rice. It's pulao. ఈ రెండు కాదు, అది పులావ్ అన్నమాట. పులావ్ ఈ మండి రైస్ కి ఇది వేలు విడిచిన మేనాలు. Adopted. అంతా ఒక కేటగిరీ. That is బొబ్బట్టు. Folded బొబ్బట్టు ఫర్ సమ్ రీజన్ స్పిరిచువల్గా నేను దాన్ని వదిలేశాను, ఫర్ ఎ గుడ్ రీజన్. సో అది గత జన్మలో విషయం. ఇది జిలేబీ.
జిలేబీని నార్త్ ఇండియాలో ఏమంటారు తెలుసా? జాంగ్రీ కాదు, జలేబీ అంటారు. జలేబీ. ఐ డోంట్ లైక్ ఇట్ వెన్ దే కాల్ ఇట్ జలేబీ. జిలేబీని వాళ్ళు జలేబీ అంటారు. బట్ ఒరిజినల్ జిలేబీ. ఒరిజినల్ ఎవరికి తెలియదు. ఓ, ఇండియన్ దట్ ఈస్ చపాతి. 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 ఇది కూడా కజిన్ కానీ కజిన్ కాదు, ఇది అడాప్టెడ్. చపాతి వెరీ గుడ్ థింగ్, బట్ ఈవినింగ్ ఇట్స్ నాట్ గుడ్ థింగ్ టు హ్యావ్ ఇన్ ఈవినింగ్. ఓకే. ఇది క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా విత్ జీడిపప్పు. క్యారెట్ హల్వా విత్ జీడిపప్పు చూడటానికి బాగుంది. ఇది Looks like చికెన్ కర్రీ. చికెన్ కర్రీ. ఇట్స్ లైక్ నాన్ వెజిటేరియన్ కదా. ఎస్ ఎస్, చికెన్ కర్రీ కదా. చికెన్ కర్రీ. వైరముత్తు గారు అని తెలుసా? వైరముత్తు గారు ఎవరు? వైరముత్తు గారు ఇస్ వెరీ ఫేమస్ లిరిక్ రైటర్ ఇన్ తమిళ్. హీ సెడ్ ఆల్వేస్ నాన్ వెజిటేరియన్. తమిళ్లో అంటారు నాను కూడా వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్. అది నాన్ వెజిటేరియన్. బట్ నాన్ వెజిటేరియన్ అంటే నేను వెజిటేరియన్. ఇదేంటి? అర్థమైంది. ఇది దట్ ఇస్ ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీలా లేదు. ఫిష్ ఫిష్. మిమ్మల్ని టెస్ట్ చేశాను, డౌట్ పడతారు. మీ రాసి ఏంటి? మీన రాసి. మీన రాసి. నాది మీన రాసే. ఓ, సో మీనరాశి వాళ్ళు మీనం తినకూడదు. ఇది వైరముత్తు గారి సెక్షన్. ఇవన్నీ ఇదేంటి? హాలపెనో చికెన్. ఓకే, అది యూఎస్ లో అడాప్ట్ చేసుకున్న చికెన్. ఫుల్గా నాన్ వెజ్ సెక్షన్. ఇది గారి వడ కాంబినేషన్ పుట్టింది. చూస్తే ఏం గుర్తొస్తుంది చెప్పిన? సింహాద్రిలో పాట గుర్తొస్తుంది. చీమ చీమ కాదు, దీనికి చీమలు ఇంకా పట్టలేదు. చిన్నదమ్మే చీకుడు కావాలా పాట తెలుసా? తెలుసు. అట్లాగా. ఇదేంటి? కాజా. ఇది కాజా. ఎస్, కాకినాడ నుంచి కాదు. ఐ థింక్ ద ఆస్కార్ గోస్ టు కాజా. కాజా. హ్యాష్‌ట్యాగ్ స్పెషల్ కాజా. అవార్డు ఎవరో ఒకరికే ఇస్తారు, అన్నిటికీ అవార్డు రాదు. ఓకే, గాట్ ఇట్. మేము పెట్టుకుంటాం, అది కాజాలు పెడతాం మేము ఇక్కడ డాలస్లో. అంతేనా బాను గారు? ఇప్పటి నుంచి దీన్ని కీరమని కాదు. ఓకే, దెన్ ఐ వాంట్ టు సే సంథింగ్. గేమ్ అయిపోయింది. ఒకరికి నా విన్నరు, ఒక్కటే నా విన్నరు. మీరు నాకు కూడా టేస్ట్ పెడతారు అనుకున్నాను. అది కాజా. సారీ. This is for you. Thank you so much. So, hashtag hospitality redefined. And Repo, get ready for the big show. Hashtag energy anticipated. And right now, మీరందరూ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నారు నాకు తెలుసు. హ్యాష్ట్యాగ్ rats are running in the stomach. Thank you. Thank you so much, Kiramani garu.